టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో తహసీల్దార్ టి సత్యనారాయణ, ఎంపీడీఓ కేవీ ప్రసాదరావు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు మండల విద్యాశాఖ అధికారులతో పాటు తాము కూడా సహకారం అందిస్తామని తెలిపారు. మండలంలో 82 పాఠశాలలు ఉన్నాయని, రోజుకు ఒక పాఠశాల నుండి ఒకరిని చేర్పించినట్లయితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని వారు పేర్కొన్నారు. రాయచోటి డివిజనల్ స్టాటిస్టికల్ అధికారి రామ్మోహన్ నాయక్ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడించారు. మొత్తం 196.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. రాయచోటిలో అత్యధికంగా 54.6 మిల్లీమీటర్లు, చిన్నమండంలో 48.4 మిల్లీమీటర్లు, గాలివీడిలో 32.2 మిల్లీమీటర్లు, రామపురంలో 26.2 మిల్లీమీటర్లు, రకరెడ్డిపల్లిలో 24.6 మిల్లీమీటర్లు, సంబేపల్లిలో అత్యల్పంగా 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. మొగల్తూరు మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మొగల్తూరు గ్రామంలోని వర్ధమానవారి వీధిలో దంగేటి మల్లేశ్వరరావు ఇంటిపై సమీపంలోని తాటి చెట్టు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఉండటంతో ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అమలాపురంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. వాతావరణ శాఖ మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉదయం 7:30 నుంచి కురుస్తున్న ఈ వర్షం గత 10 రోజులుగా ఎండలు, వడగాల్పులతో అల్లాడిపోయిన స్థానికులకు ఉపశమనాన్నిచ్చింది. పట్టణంలో చల్లని గాలులు వీయడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కొత్తపేట నియోజకవర్గ కేంద్రంలోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన డిజిటల్ మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ ఆయన స్వయంగా ఈవీ స్కూటర్పై మండపానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే సామాన్యుడిలా స్కూటర్పై రావడం చూసి పార్టీ శ్రేణులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఘన స్వాగతం పలికారు. పూతరేకుల తయారీలో నాణ్యత లేని నెయ్యి వాడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కోనసీమ జిల్లా ఆహార భద్రతా అధికారి రామయ్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆత్రేయపురం, రేవు, ఉచ్చిలి ప్రాంతాల్లోని దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నెయ్యి, జీడిపప్పుతో సహా 10 నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. లైసెన్స్ లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీ రాచకులం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం భారీ ఎదురుగాలులకు దెబ్బతింది. గాలుల దాటికి పాఠశాల పైకప్పుపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. భవనం పరిస్థితిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పర్చూరు మండలం ఉప్పటూరు గ్రామంలో గత 3 రోజులుగా దద్దుర్లు, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలతో పలువురు గ్రామస్తులు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హోమియో వైద్యుడు దాసరి చంద్రశేఖర్ గ్రామంలోని రక్షిత మంచినీటి వనరులను పరిశీలించారు. గ్రామానికి ఒకే నీటి ట్యాంక్ ఉండటంతో శుద్ధి సరిగా జరగడం లేదని, మరో ట్యాంక్ ఏర్పాటు చేసి సమస్య తగ్గే అవకాశం ఉందని స్థానికులు అధికారులకు తెలిపారు. అధికారులు నీటి నమూనాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గజపతి నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మంగళగిరిలో జరుగుతున్న మహానాడును మంత్రి వర్చువల్ గా వీక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ మున్సిపల్ ఏవో ప్రకాష్ కు ఫిర్యాదు చేశారు. మదనపల్లి మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, పాత లీజుదారులు సిండికేట్ గా మారి బినామీల పేర్లతో 10ల సంఖ్యలో షాపులు దక్కించుకొని 3వ వ్యక్తికి సబ్ లీజుకు ఇస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లను సొంత పేర్లకు మార్చుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి విచారణ జరిపి రిజర్వేషన్ల ప్రకారం పారదర్శకంగా పునః వేలం నిర్వహించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.